సాహిత్యం కళలకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తానని విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం కళలకు పుట్టినిల్లు అని ఆయన పేర్కొన్నారు. గురజాడ ద్వారం, ఘంటసాల, సుశీల లాంటి ఉద్దండులు నడియాడిన ఈ నేల ఎంతో ప్రశస్తమైందని కొనియాడారు. ఇక ప్రముఖ కవి గంట్యాడ గౌరీనాయుడు రాసిన పాడుదాం స్వేచ్ఛ గీతం పుస్తకాన్ని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ సాహిత్యాన్ని, కళలను భవిష్యత్తు తరాలకి అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. తమ వంతులుగా వీటిని నిరంతరం ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని హామీ ఇచ్చారు. గంట్యాడ గౌరనాయుడు రాసిన పుస్తకాన్ని జిల్లా పరిషత్ పాఠశాలలో, గ్రంథాలయాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఉత్తరాంధ్ర కవులు, కళాకారులకు సముచిత గౌరవాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సాహితీ స్రవంతి నిర్వాహకులు చీకటి దివాకర్, చంద్రికా రాణి ఆధ్వర్యంలో వారి కుమారుడు రవితేజ, కోడలు వైష్ణవి మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వినూత్నంగా ఈ సాహితీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎన్డీ కమిషన్ చైర్మన్ కవి డాక్టర్ డి విజి శంకర్రావు, ప్రముఖ కవులు గంట్యాడ గౌరీనాయుడు, ఇక అట్లాడ అప్పలనాయుడు, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గా ప్రసాదరావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, ప్రముఖ వైద్యులు డాక్టర్ గేదెల సన్యాసమ్మ, పలువురు కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. దివాకర్ గారి ఆధ్వర్యంలో దాంతో పాటు ఆయన ఏదైతే చీకటి ప్రచురణ వెలుగు కోసం అనే ఒక సంస్థ ద్వారా ఆ సంస్థ సభ్యులకు కానీ వారికి కానీ అందరికీ కూడా ప్రత్యేకించి వారందరికీ పేరు పేరున మా దివాకర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి విజయనగరం పట్టణం నుంచి కానీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీ మిత్రులు, మరి సాహిత్య మిత్రులు, ఈ కథల పట్ల, ఈ పుస్తకాలు రచనల పట్ల మరి అందరికీ ఎంతో మక్కువ ఉన్న ఈ వేదిక గురించి పంచుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే మా పాత్రికేయ సోదరులకి అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ